ఏడాది మొత్తం ఎదురుచూపు, కేవలం 3 రోజులే అవకాశం. దట్టమైన నల్లమల్ల అడవి గుండెల్లో ప్రాణాలను తెగించి చేసే ప్రయాణం. చుట్టూ క్రూర మృగాలు, కాలు కింద జారిపోయే లోయలు. అయినా సరే ఆ పరమశివుని చూడాలనే తపన. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ నిక్కీ. ఈరోజు మనం వెళ్తున్న చోటు మామూలుది కాదు. దీనినే దక్షిణ అమర్నాథ్ యాత్ర అని, తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని కూడా పిలుస్తారు. అదే సలేశ్వరం లింగమయ్య జాతర. ఈ సలేశ్వరం యాత్ర సంవత్సరంలో కేవలం 3 రోజులు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే, ఆ లోయలోకి దిగి స్వామిని దర్శించుకోవడం మరొక ఎత్తు. మరి ఈ సలేశ్వరం యాత్రకి ఎలా వెళ్ళాలి అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. అండ్ ఈ సలేశ్వరం యాత్ర ఎలా ఉంటుందని మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలోని దట్టమైన నల్లమల్ల అడవి గుండెల్లో కొలువై ఉన్న అద్భుత క్షేత్రమే ఈ సలేశ్వర లింగమయ్య స్వామి దేవాలయం. ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి 170 కిలోమీటర్ల దూరంలో, అటు శ్రీశైలం నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏడాది మొత్తం భక్తులు ఈ 3 రోజుల కోసం మాత్రమే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడికి మనం ఓన్ వెహికల్స్, కార్స్ లేదా బైక్స్ మీద కూడా రావచ్చు. మీరు ఒకవేళ ఓన్ వెహికల్లో వస్తే ఇక్కడ ఫరహాబాద్ చెక్ పోస్ట్ దగ్గర టోల్ కట్టాలి. టోల్ ఫీ వచ్చేసి ఒక 500 దాకా తీసుకుంటారు. ఒకవేళ మీరు బస్లో రావాలనుకుంటే తెలంగాణ గవర్నమెంట్ మన నాగర్ కర్నూలు మరియు అచ్చంపేట నుండి స్పెషల్ బస్సులు నడిపిస్తుంది. అవి మిమ్మల్ని డైరెక్ట్గా బేస్ క్యాంప్ దగ్గర దింపేస్తాయి. ఫర్హాబాద్ చెక్ పోస్ట్ నుండి పార్కింగ్ వరకు 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది నిజంగా ఒక అడ్వెంచర్. కార్లలో వచ్చే వాళ్ళకి ఓకే, కానీ బైక్లో వచ్చే వాళ్ళకి మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ముందు వెహికల్ వెళ్తుంటే ఆ దుమ్ము దెబ్బకి మొహం మొత్తం మట్టితో నిండిపోతుంది. చిన్న రోడ్, అటు ఇటు వెహికల్స్ వస్తే చాలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. చూస్తున్నారుగా ఇక్కడ వెహికల్స్ ఎలా స్టక్ అయిపోయాయో. అందుకే వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. పొరపాటున వర్షం పడిందా, ఇక ఆ నరకం మామూలుగా ఉండదు. బేస్ క్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఆటోలలో పోయేటోళ్ళు ఆటోలో పోవచ్చు అంట. ఎంతనేమో తెలియదు అది. ఇందాక మేము వచ్చిన బస్సు కూడా ఇదే. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇది బేస్ క్యాంప్. మీరు బస్లో వస్తే కేవలం ఇక్కడి వరకు మాత్రమే అలౌ ఉంటుంది. ఇక్కడ నుండి పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆటో సర్వీస్ ఉంటుంది. వాళ్ళు 50 నుంచి 100 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. లేదు మాకు ఓపిక ఉంది అంటే, ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తామంటే ఒక 4 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. బేస్ క్యాంప్ దగ్గర నుండి ఆటోలు కూడా ఉంటాయి అన్నారు. ఉన్నాయి, ఒక అర్ధగంటకు ఒకటి, గంటకు ఒకటి అట్లా వస్తుంది. వాళ్ళు కూడా ఛార్జెస్ ఎట్లా తీసుకుంటారు అంటే, ఒక ఆటో ఏమో 50 అంటుండు, ఇంకొక ఆటో ఏమో 100 రూపీస్ అంటుండు. సరే దానికన్నా పోదామని వెయిట్ చేసి ఒక్క ఆటో కూడా వస్తలేదు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసినాం, ఒక్క ఆటో కూడా రాలేదు. ఇంకేం చేస్తాం, నడుచుడే కదా. ఫైనల్లీ పార్కింగ్ దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ నుండి అసలైన యాత్ర మొదలవుతుంది. దర్శనానికి వెళ్ళే దారి ఇంకా దూరం ఉంది. మీకు ఓపిక ఉంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా మళ్ళీ ఇక్కడ నుండి లోకల్ ఆటో సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒక 2 కిలోమీటర్స్ లోపలికి తీసుకెళ్తారు. మనిషికి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనం ఆల్రెడీ నడుచుకుంటూ వచ్చాం కాబట్టి ఈ 2 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఈ 3 రోజులు భక్తుల కోసం చాలామంది దాతలు ఉచిత అన్నదానం చేస్తూ ఉంటారు. వెళ్ళే భక్తులు ఇక్కడ భోజనం చేయొచ్చు. అన్నంతో పాటు అంబలి, ఇంకా తాగడానికి ఫ్రీ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అడవి మధ్యలో ఇలాంటి సౌకర్యం కల్పించడం నిజంగా చాలా గ్రేట్. ఇక అసలైన నడక ప్రయాణం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. వెళ్ళడానికి 3 కిలోమీటర్లు, మళ్ళీ రావడానికి 3 కిలోమీటర్లు, అంటే మొత్తం 6 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఈ కొండ దిగుతూ వెళ్ళాలి. ఇక్కడ భక్తి అంటే కేవలం దర్శనం మాత్రమే కాదు, ఒకరికొకరు సహాయం చేసుకోవడం కూడా. ఇక్కడ కొందరు రామభక్తులు స్వచ్ఛందంగా వచ్చి వెళ్లే భక్తులందరికీ అరటి పండ్లు పంచుతున్నారు. ఈ దట్టమైన అడవిలో ఇంతటి ఎండలు నడుస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆహార పదార్థాలు కూడా మనకి కొండంత శక్తిని ఇస్తాయి. నిజంగా వీళ్ళ సేవా భావానికి ఒక దండం పెట్టాల్సిందే. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్,
ఈ యాత్రకి చిన్నపిల్లలను ముసలి వాళ్ళను తీసుకురాకపోవడమే మంచిది. అలాగే మీకు ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఈ యాత్రకు రావద్దు. ఎందుకంటే దారి చాలా టఫ్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడే కంటే రాకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్. ఈ యాత్ర కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఉగాది మరియు శ్రీరామనవమి తర్వాత వచ్చే మొదటి చైత్ర పౌర్ణమి రోజే ఈ అవకాశం ఉంటుంది. పౌర్ణమికి ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత, అంటే మొత్తం 3 రోజులు మాత్రమే ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. మిగతా రోజుల్లో ఇక్కడ మనుషులు ఎవ్వరూ ఉండరు. కేవలం క్రూరముగాలు, పెద్ద పులులు తిరిగే దట్టమైన నల్లమల అడవి ఇది. ఈ యాత్ర ఒక సాహసమని ఎందుకు అంటారంటే, ఎత్తైన కొండలు, లోతైన లోయలు దాటుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వెలిసిన శివలింగం ఎవరు తెచ్చిపెట్టింది కాదు, స్వయంగా స్వామివారే వెలిశారు. మొదటిసారి ఈ లింగాన్ని చూసింది ఇక్కడ చెంచులే. అందుకే ఇప్పటికీ వాళ్ళే ఇక్కడ పూజారులుగా ఉండి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ దర్శనం కోసం 30 రూపాయల టికెట్ కూడా పెట్టారు. కొద్దిగా ముందుకు వెళ్తే తలనీలాలు కూడా ఇవ్వచ్చు. ఇక అసలైన ఘట్టం ఇక్కడ నుండే ఉంటుంది, లోయలోకి దిగడం. ఈ దారి చాలా చిన్నగా ఉంటుంది. పక్కన చూస్తే చాలా లోయ. అడుగు జారితే లోయలోకి పడిపోతాం. అందుకే చాలా నిదానంగా వెళ్ళాలి. త్రీ అవర్స్ అవుతుంది నడుచుకుంటాము కాబట్టి. ఇంకా రీచ్ అని ఇప్పుడే లోయలోకి స్టార్ట్ అయినాం. దారి పొడవునా కొండ అంచుల నుండి నీటి దారలు వస్తూ ఉంటాయి. ఈ నీళ్లు తాగితే సర్వ రోగాలు పోతాయని నమ్మకం. ఎందుకంటే ఇవి ఔషధ మొక్కల వేర్ల నుంచి వస్తాయి. నేను కూడా తాగి చూశాను, నీళ్లు చాలా బాగున్నాయి. ఈ లోయ దిగాక రూట్ ఇంకా టఫ్గా ఉంటుంది. రాళ్ళను దాటుకుంటూ చాలా డౌన్కి వెళ్ళాలి. ఇదే అత్యంత డేంజర్ అయిన ప్రదేశం. మేము ఫాస్ట్గా దర్శనం చేసుకోవాలని ఫస్ట్ రోజే వచ్చాము, కానీ ఇక్కడ జనాలను చూసి షాక్ అయిపోయాం. ఎంత రద్దీ అంటే దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఇక్కడ వింత ఏంటంటే, బయట ఎండలు మండిపోతున్నా లోయ మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఇది 200 అడుగుల ఎత్తు నుంచి మనకి వాటర్ నిత్యం మీ గుండంలోకి పారుతూనే ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, ఏడాదిలో 365 రోజులు ఈ నీళ్లు నిత్యం ఇలానే పారుతూనే ఉంటాయి. ఈ గుండంలో నీళ్లు చల్లుకొని ఆ శివయ్య నామస్మరణ చేస్తూ ఇప్పుడు మనం పైకి ఎక్కి ఆ గుహ లోపల ఉన్న లింగమయ్యని దర్శనం చేసుకుందాం.